వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి 3 క్లాసెస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఈరోజు ఇంకొక 10 ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఎ సెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ of law mean? The principle of natural justice, procedure established by law, fair application of law, equality before law. సో సరైనటువంటి సమాధానం ఏంటి అనేది 10 సెకండ్స్ ఆర్ ఎల్స్ వీడియోని పాస్ చేసైనా గెస్ చేయండి. సో ఇక్కడ మేజర్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ ఫండమెంటల్లీ టైడ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఇక్కడ సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది పనిచేయడం జరుగుతుంది. సో ఇక్కడ మేజర్గా కావాల్సింది ఏంటి? ఫెయిర్నెస్ అనేది ఉండాలి. ఇది మాత్రమే కాకుండా లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి ప్రాపర్గా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అల్టిమేట్గా ఇండివిజువల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిరక్షించడం జరుగుతుంది. సో ఈ 3 అంశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని మనం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాగా కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి అలానే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి సంబంధించినటువంటి అంశాలు మనం ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా చదువుకుంటాం. సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారానే చాలా వరకు చట్టాల అమలు, అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి అంశాలు, ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఇలానే ఉండేవి. అయితే 1978లో మేనకా గాంధీ కేసులో ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని తీసుకురావడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, the central government has a duty to protect states from internal disturbances. The Constitution of India exempts the states from providing legal counsel to a person being held for preventive detention. According to the Preventive of Terrorism Act 2002, confession of the accused before the police cannot be used as a evidence. సో ఇది మేజర్గా మనకి ఆర్టికల్ 22ని ఇంటర్లింక్ చేసుకొని ప్రశ్న అడగడం జరిగింది. సో ఆర్టికల్ 22లో పీడీ యాక్ట్స్ ఉంటాయి కదా, ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఉంది. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ సమాధానం ఏంటి? ఆర్టికల్ 355 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్రాలని రక్షించడం జరుగుతుంది. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్సో ఈవెన్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ రెండింటి నుంచి కూడా రక్షించడం జరుగుతుంది. సో దట్ ఈ స్టేట్మెంట్ సరైనటువంటిది. సో సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, the Constitution of India exempts the states from providing legal counsel to a person being held for preventive detention. Of course ఇది కూడా సరైనటువంటి సమాధానమే. సో థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే, అకార్డింగ్ టు ద Preventive of Terrorism Act 2002, confession of the accused before the police cannot be used as evidence. సో ఇక్కడ cannot be used అన్నాడు. సో it can be used as an evidence. సో ఈ విధంగా సెక్షన్ 32లో మనకి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ సెక్షన్ 32లో కన్ఫెషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ బిఫోర్ ద పోలీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్గా చెప్పడం జరిగింది. సో దట్ ఇది తప్పు స్టేట్మెంట్. సో ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో థర్డ్ ప్రశ్న చూసుకుంటే, స్టేట్మెంట్ 1, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ హెల్డ్ ఇన్ సమ్ జడ్జ్మెంట్స్ దట్ రిజర్వేషన్ ఆఫ్ పాలసీస్ మేడ్ అండర్ ఆర్టికల్ 16 class 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వుడ్ బి లిమిటెడ్ బై ఆర్టికల్ 335 for maintenance of efficiency of the administration. Statement 2, Article 335 of the Indian Constitution defines the term efficiency of administration. సో ఇక్కడ జస్ట్ ఎలిమినేట్ చేస్తూ మనం ఈజీగా సమాధానం చేయొచ్చు. నార్మల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి టర్మ్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేయడం జరగలేదు. సో దట్ స్టేట్మెంట్ 2 ఎక్కడైతే ఇన్కరెక్ట్ ఉంటుందో అది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ 2 కరెక్ట్ అన్నారు, ఇది తప్పు అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ 2 కరెక్ట్ అన్నారు, ఇది తప్పు అవుతుంది. అదేవిధంగా స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్, ఇక్కడ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ అన్నారు, సో ఇది తప్పు అవుతుంది. సో దట్ జస్ట్ ఎలిమినేషన్ చేస్తూ మనం ఈజీగా సమాధానం చేయొచ్చు. తర్వాత ప్రశ్న చూసుకుంటే, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్లేసెస్ ద రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీకి సంబంధించినటువంటి అంశము ఏ ఫండమెంటల్ రైట్లో ఇంట్రెన్సిక్ పార్ట్గా ఉంది? ఆర్టికల్ 21లో ఇంట్రెన్సిక్ పార్ట్గా ఉందని ఆల్రెడీ
మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఈ ప్రశ్ననే ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది కాబట్టి రైట్ టు ప్రైవసీని రీసెంట్గా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి అవ్వచ్చు, అలానే డేటా లోకలైజేషన్ పరమైనటువంటి అంశాలతో ఇంటర్లింక్ చేసుకొని చదువుకుంటే తర్వాత వచ్చేటటువంటి ఇయర్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, తర్వాత రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్ టు. సో ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని ఏ సమయంలో ఇష్యూ చేయడం జరుగుతుంది? సో మనకి ఆర్టికల్ 32లో 5 రకాల రిట్స్ ఉంటాయని చెప్పాం. అందులో ఒక రకమైనటువంటి రిట్టే ఈ ప్రొహిబిషన్. సో ఈ ప్రొహిబిషన్ రిట్ని ఎందుకు యూజ్ చేస్తారు? లోయర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ప్రొసీడింగ్స్ జరిగితే వాటిని ప్రొహిబిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రొహిబిషన్ రిట్ అదేవిధంగా షేర్ష్యూరీ రిట్కి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో దట్ ఈ అంశాన్ని దాంతో ఇంటర్లింక్ చేసుకొని చదివితే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మేజర్గా ఆన్సర్ ఏంటి? ద లోయర్ కోర్ట్ ప్రొహిబిటింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ కేసు. సో అందువలన ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని జారీ చేయడం జరుగుతుంది. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ ద ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్? సో సంక్షేమ రాజ్య భావన అనే అంశం మనకి ఎందులో ఉండడం జరిగింది? ఒకటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, 7th షెడ్యూల్. సో సంక్షేమ రాజ్య భావన అనేది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీన్ని అమలు చేస్తే అటు సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని కూడా సాధించడం జరుగుతుంది అనేది కూడా మనం చదువుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ పొలిటికల్ డెమోక్రసీ అంటే మనం ఏం చెప్తాం? ఫండమెంటల్ రైట్స్ అని చెప్తాం. రైట్, వెల్ఫేర్ స్టేట్ అవ్వచ్చు, లేదంటే సోషల్ ఎకనామిక్ డెమోక్రసీ అంటే డిపిఎస్పిని మనం చెప్తాం. రైట్, తర్వాత ప్రశ్న పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? సో పార్ట్ 4 అంటే డిపిఎస్పికి సంబంధించింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఫస్ట్ ఆప్షన్, దే షల్ బి ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్, దే షల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్, ద ప్రిన్సిపల్స్ లైడ్ డౌన్ ఇన్ దిస్ పార్ట్ ఆర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద మేకింగ్ ఆఫ్ లాస్ బై ద స్టేట్స్. సో డిపిఎస్పికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ అంశాలను చదువుకుంటాం. డిపిఎస్పిస్ అనేవి దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. సో దీనికి ఎటువంటి న్యాయ సంరక్షణ అనేది లేదు. సో ఈ న్యాయ సంరక్షణ లేదు అనేసి మనం ఆర్టికల్ 37 గురించి చదివేటప్పుడు చదువుకుంటాం కదా. సో దట్ ఇక్కడ జస్ట్ దే షల్ బి ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్. సో ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. సో 1 ఎక్కడ ఉంటుందో అది సరైనటువంటి స్టేట్మెంట్ కాదని ఈజీగా గెస్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే దే షల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. ఆఫ్ కోర్స్ దే షల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం. సో ఆప్షన్ 3 చూసుకుంటే ద ప్రిన్సిపల్స్ లైడ్ డౌన్ ఇన్ దిస్ పార్ట్ ఆర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద మేకింగ్ ఆఫ్ లాస్ బై ద స్టేట్స్. ఆఫ్ కోర్స్, సో ఇవి రాష్ట్రాలకి మార్గదర్శకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా గవర్నెన్స్ నడపాలి అంటే ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దట్ ఇఫ్ ఇన్ కేసు ఏవైనా చట్టాలు చేయాలంటే ఈ డిపిఎస్పీస్ చాలా వరకు ప్రభావం చూపిస్తున్నాయి. సో ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్, 8th క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ఇండియా సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎంజాయిండ్ బై. సో న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖని వేరు చేయడం అనేది ఆర్టికల్ 50 ద్వారా తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 50 ఎక్కడ ఉన్నది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకి అధికరణం 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉండడం జరిగింది. సో దట్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అనేది ఆర్టికల్ 50లో చెప్పడం జరిగింది. సో ఈజీగా మన డైరెక్టివ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీగా చెప్పొచ్చు. రైట్, అదేవిధంగా దీన్ని మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ అంశాలతో కవర్ చేయాలంటే 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లో దీనికి సంబంధించినటువంటి బేజాలు కూడా పడడం జరిగింది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎప్పుడైనా మనం చదివేటప్పుడు 1770 తర్వాత 1781 చట్టం ఏదైతే ఉందో దాన్ని మనం యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్గా అంటాం. సో ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్లో ఏం చేశారు? అటు ఎగ్జిక్యూటివ్ని జ్యుడిషియరీని వేరు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆర్టికల్ 50కి ఎక్కడ బీజం పడిందంటే 1781 చట్టంలో బీజం పడింది అనేసి మనం ఇండైరెక్ట్గా చదువుకోవచ్చు. రైట్, తర్వాత 9th క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు విచ్ ఆఫ్ ఫాలోయింగ్ టైప్ ఆఫ్ సిటిజన్స్? పర్సన్స్ విత్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 1 lakh, ట్రాన్స్జెండర్స్ విత్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 2 lakhs, మెంబర్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విత్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 3 lakhs, ఆల్ సిటిజన్స్. సో ఇక్కడ జస్ట్ కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆల్ సీనియర్ సిటిజన్స్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేయండి. సో తర్వాత అంశం చూసుకుంటే ఇందులో ఏ అంశాలు ఉన్నాయనేది ఒకసారి సో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం
స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఫర్ మోస్ట్ స్టేట్స్ ద ఇన్కమ్ లిమిట్ ఈజ్ 1 lakh. సో ఇది సరైనటువంటి సమాధానం. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ విత్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 2 lakhs అనే వాళ్ళు కూడా ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్కి సంబంధించి అర్హులుగా ఉండడం జరిగింది. అయితే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో చెప్పడం జరగలేదు. రైట్. అలానే ఆల్ సీనియర్ సిటిజన్షిప్ కాకుండా సో ఇక్కడ యూనివర్సల్లీ ప్రొవైడ్ చేయడం జరగలేదు. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో 3 స్టేట్మెంట్ కూడా తప్పు కాబట్టి ఎలిమినేట్ చేస్తే 1 and 2 అనేది సరైనటువంటి సమాధానం. రైట్. కొన్నిసార్లు మనం ఎలిమినేషన్ ట్రిక్స్ని వినియోగిస్తూ కూడా చెప్పొచ్చు. బట్ ఈ ఎలిమినేషన్ ట్రిక్స్ని ఎప్పుడు వినియోగిస్తాం? మనకి ప్రాపర్గా దాని మీద నాలెడ్జ్ ఉన్నప్పుడే ఈ ఎలిమినేషన్ ట్రిక్స్ అనేవి యూజ్ అవుతాయి. రైట్. లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అండర్ ద కాన్స్టిట్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ వైలేట్స్. సో సంపద కేంద్రీకృతం అనేది దేన్ని అతిక్రమిస్తుంది అనేసి అడగడం జరిగింది. రైట్ టు ఈక్వాలిటీ, డిపిఎస్పి, రైట్ టు ఫ్రీడమ్, కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్. సో మనకి ఆర్టికల్ 39 క్లాస్ బి, 39 క్లాస్ సి అనే అంశాలు చదువుతాం. సో ఈ ఆర్టికల్ 39 క్లాస్ బి, 39 క్లాస్ సి దేనికి? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఆల్సో వెల్త్ ఏదైతే ఉందో అది కాన్సన్ట్రేషన్ అవ్వకుండా చేయడానికి ఈ అధికారాలను తీసుకురావడం జరిగింది. సో దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది దేన్ని వైలేట్ చేస్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని వైలేట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపటి వీడియోలో ఇంకొక 10 క్వశ్చన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.